హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో ఎక్సైడ్కి సంబంధించిన 40 వాట్ సోలార్ ప్యానల్ అన్బాక్సింగ్ రివ్యూ అయితే చూద్దామండి. ఈ సోలార్ ప్యానల్ని నేను అమెజాన్లో అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది. మనకు బాక్స్ పైన అయితే సోలార్ ప్యానల్ పీవీ మాడ్యూల్ 40 వాట్ అలాగే 25 ఇయర్స్ అయితే వారంటీ అని చెప్పి ఇవ్వటం అయితే జరిగింది. బాక్స్ పైన ప్రైస్ చూసినట్లయితే 2,450 రూపాయలు అయితే ఉంది. కానీ యాక్చువల్గా మనకు ఆఫర్లో అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది. దీని ప్రైస్ మనకు ఆఫర్లో 1,250 రూపాయలకి అయితే వచ్చింది. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే కమ్యూనిటీలో కూడా షేర్ చేస్తాను. ఒకవేళ ఆ ప్రైస్లో మీకు దొరికినట్లయితే వెంటనే కొనుగోలు అయితే చేయండి. ప్రజెంట్ నేను దీన్ని కొనుగోలు చేసి 1 మంత్ అయితే అవుతుందండి. మీకు ఆల్రెడీ అప్పట్లో మీకు కమ్యూనిటీ పోస్ట్లో అయితే పెట్టడం అయితే జరిగింది. సో వీడియో ఎడిటింగ్ చేయడానికి, షూట్ చేయడానికి టైం అయితే నాకు యావరేజ్గా 1 మంత్ డిఫరెంట్ అయితే ఉంటుంది. దానికోసం మీకు ప్రైస్ తగ్గొచ్చు లేదా పెరగచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, మనకు బాక్స్లో అయితే ప్యాకింగ్ అయితే ఇలా ప్యాకేజ్ అయితే వస్తుంది. 40 వాట్ ప్యాన్లో కనుక మనకు సైజ్ అనేది ఈ సైజులో అయితే ఉంటుందండి. మీకు ప్యాన్లో వాటేజ్ అనేది పెరిగే కొద్దీ దీని యొక్క సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ ప్యానల్ వచ్చేసి పాలీ క్రిస్టల్కి సంబంధించిన ప్యానల్స్ అండి ఇవి. చూడండి, మనకు పైన అయితే వాళ్ళ బ్రాండ్ నేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఎక్సైడ్ అని చెప్పి. చూడండి, దీంట్లో మనకు సెల్స్ అయితే ఈ విధంగా ఎక్సైడ్ అని నేబుల్ అయితే జరిగింది. చూడండి, మనకు ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క సెల్ అండి. ఇలాగా 9 లైన్స్ అయితే కిందకు ఉంటాయండి, అడ్డంగా 4 లైన్స్. మీకు 36 సెల్స్ అయితే మీకు బిల్డ్ చేయడం అయితే జరిగింది. వీటిని బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ కరెంట్ అనేది వస్తూ ఉంటుందండి. 12 వోల్ట్స్ సోలార్ ప్యానల్, 40 వాట్ సోలార్ ప్యానల్లో మనకు రకరకాలు ఉంటాయండి. ప్యానల్స్ అనేవి 12 వోల్ట్స్ ఉంటాయి, అలాగే 24 వోల్ట్స్ కూడా ఉంటాయి. ప్రజెంట్ ఈ చిన్న ప్యానల్ కనుక 12 వోల్ట్స్ అండి ఇది. చూడండి, ఇక్కడ మనకు 12 వోల్ట్స్ పవర్ని అయితే వస్తుంది, అలాగే 40 వాట్ అవుట్పుట్ని అయితే ఇస్తుంది. దీని యాంపియర్స్ వచ్చేసి 2.22 యాంప్స్ అయితే మనకు గంటకు అయితే ఇస్తుందండి. మనకు యావరేజ్గా గంటకి 40 వాట్ పవర్ని అయితే దీని నుంచి మనం బ్యాటరీని అయితే ఛార్జ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మనకు బ్యాక్ సైడ్ ఉన్న ఈ క్యాప్లోనే మనకు ఈ బాక్స్ పైన క్యాప్ ఓపెన్ చేసి మనకు దానికి ఇన్బుల్డ్గా మనకు 2 డయోడ్స్ని అయితే ఇన్స్టలేషన్ అయితే చేసిస్తారండి. ఇక్కడ నుంచి మనం అవుట్పుట్ పవర్ కేబుల్స్ని అయితే కనెక్ట్ చేసి అవుట్పుట్ కరెంట్ని అయితే దీని నుంచి తీసుకోవచ్చు. ఒక టెర్మినల్ వచ్చేసి ప్లస్ ఉంటుంది, సెకండ్ టెర్మినల్ వచ్చేసి మైనస్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ విధంగా ఇన్స్టలేషన్ చేయాలి, వైర్స్ ఎలా కనెక్ట్ చేయాలో మీకు నెక్స్ట్ రాబోయే వీడియోస్లో చూడండి. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.